కజ్జ ఉన్నప్పుడు ఆ 2 సుక్కలేనా? హలో ఏమైతే చాలేపా. హలో చలే. సహోదరులారా, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 13, 14 వచనాలు. విచారమును కొట్టివేసి వారికి సంతోషమిచ్చేదను. విశ్వాసి జీవితంలో మరి లోకస్తుల వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని విచారించకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు పత్రికలు ఏమన్నాడంటే, పౌలు గారు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దుఃఖానికి ప్రతిగా ఆనందమిచ్చు దేవుడు, విచారమును కొట్టివేసి సంతోషమిచ్చే దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 16 అలాగే 14, 21, 22 వచనాలలో వారు ఉరిశిక్ష నుండి ఉరిశిక్ష నుండి వారు తప్పించబడ్డారు. తమ పగవారి బాధ నుండి ఆయన విడిపించాడు. అందుకని వారు సంతోషముతో బంధువులకు, పేదవారికి వారు బహుమతులు ఇచ్చారంట, బహుమతులు ఇచ్చుకున్నారంట. కారణమేమి? యెషయా గ్రంథములో ఒక చిన్న సమస్య. ఏమి ఆ సమస్య అంటే, పెద్దవానికి చిన్నవాడు నమస్కారము చేయలేదు. అందుకని పెద్దవాడు తన శక్తి యుక్తులు ఉపయోగించి, తన పలుకుబడిని ఉపయోగించి దేవుని పిల్లల మీద మరణ శాసనం తీసుకొని వచ్చాడు. పైగా రాజుగారి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. రాజుగారు, మీ సంస్థానములలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారిని బ్రతకనిచ్చుట అంతా బాగుండదు. ఎక్కడ మరణ శాసనం వచ్చిందో దేవుని ప్రజలు దుఃఖములోను బూడిదలోను గోనె సంచులు కట్టుకొని 3 దినములు ఉపవాసముతో ఉన్నారు. మన దేవునికి ఒక పేరు, ప్రార్థన ఆలకించువాడా. దేవుడు అద్భుతముగా మరణ శాసనము తొలగించి తమ పగవారి వలన బాధ లేకుండా చేశాడు ఆయన. కనుక విచారమును కొట్టివేసి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో నెహెమ్యా డ్యూటీకి వెళ్ళాడు. రాజుగారికి గిన్నె అందిస్తున్నాడు. రాజుగారు అంటున్నారు, ఏం విచారంగా ఉన్నావు? అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నా దేవుని దేవాలయము అగ్ని చేత కాల్చబడి ఉండగా
నాకు దుఃఖముఖము లేకపోవును. రాజుగారే నెహెమ్యాను బలపరిచి, వెళ్ళు, నీ దేవుని మందిరం నిర్మించు. ఆశ్చర్యకరంగా నెహెమ్యా దేవుని మందిరం నిర్మించాడు. 94వ కీర్తన 19వ వచనములో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు ధైర్యం ఇచ్చింది, నాకు సంతోషం ఇచ్చింది అన్నాడు భక్తుడు. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనములో దేవుని గురించి ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆయన హృదయపూర్వకముగా ఏ మనుషునికి నొప్పి కానీ బాధ కానీ కలగజేయడు. తర్వాత 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4వ వచనములో, ఒక రాజుగారి మీదికి 3 రాజులు యుద్ధానికి వచ్చారు. రాజుగారు తన మనస్సు దేవుని మీద నిలుపుకొని దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశాడు, విచారించాడు. యెహోవా యొద్ద విచారించుటకు ఇశ్రాయేలు దేశములను నలుదిక్కుల వారు దేవుని సన్నిధికి వస్తే శత్రువుల మీద ఆయన విజయం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక విశ్వాస జీవితంలో కూడా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను గనక ఆయన ప్రతి సమస్య నుండి అద్భుతమైన సహాయము చేయగలడు. ఆ 2 చుక్కలు పెట్టు. మనైనా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, అయ్యా ఉదయ కాలం నైనా కాచి కాపాడి నీ ప్రభు దినములో మమ్మల్ందరినీ కడిపి తిరిగి సాయంత్రం కాలంలో నైనా నీ కుమారుని ప్రకటించటకు, నీ స్వార్థను ప్రకటించటకు నైనా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దాసును నీ పక్షమును నిలబెట్టావు తండ్రి ప్రభువా. అయ్యా మీ ఘనమైన నామాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక చోట్ల నీ ఎక్కడైతే నీ యొక్క నైనా కుమారుని నీ యొక్క ఎక్కడైతే మాట్లాడాడో తండ్రి నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాం తండ్రి. అనేకమైన ఆత్మలు నీలో చేరబడటకు సహాయం దయచేనైనా ప్రభువా. అయా క్రైస్తవ యాడికి క్రైస్తవ గురుకం చేర్చమన్న ప్రతి కుటుంబాన్ని కూడా జీవించడని ఆస్వాదించి ఈ స్వార్థ వల్ల తండ్రి ప్రభువా కొందరైనా రక్షింపబడి నీలో జీవించే బిడ్డలుగా తయారు చేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయినా నీ ఘనమైన నామాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఎక్కడ 2 3 కూడి నా నామములు ఏకవిసిరో వారి మధ్య నేను ఉంటానని సెలవించిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఈ యొక్క ఏ పంట పొలాలను కూడా జీవించడానికి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన ప్రభువా. అయ్యా కన్నీటితో వేసిన వాడు సంతోషంగా కోసులు పంటలని సెలవిచ్చిన దేవుడా. పురుగు దెబ్బైనను తెగులు దెబ్బైనను నీ గుడారానికి ఏ తెగులు సంభించదని తండ్రి సహాయమును దయచేయమని అడుగుతున్నాం. మంచి దిగబడిచి మంచి రేటు అమ్మబడటకు సహాయం దయచేయనైనా ప్రభువా. నీ కృపల జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ యొక్క స్వార్థ వల్లనైనా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డనునైనా ఎక్కువనైనా చూసుటకు సహాయమును దయచేయండి. బిడ్డలను బలపరుచునైనా ప్రభువా. ఆత్మతోనూ సత్యముతోనూ అనేకమైన బిడ్డలను నింపమని కూడా అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయి అయినా నీ ఘనమైన నామాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క స్వార్థ వల్ల అనేకులను నీ వైపు మళ్లించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు నామని ప్రార్థించి శుచి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.